హాయ్ ఫ్రెండ్స్, మనందరి ఇళ్లలోనూ చిన్నదో పెద్దదో ఒక రాగి పాత్ర తప్పకుండా ఉంటుంది. కానీ వాటిలో ఎంతమంది వాటిని వాడుతున్నారు మీకు తెలుసా? రాగి పాత్రలో ఉంచిన నీటిని త్రాగడం వల్ల సుమారుగా 100కు పైగా రోగాలు రాకుండా కాపాడుకోవచ్చట. రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగితే కలిగే లాభాల గురించి కేవలం ఆయుర్వేదంలోనే కాదు, సైంటిఫిక్గా కూడా నిరూపించబడుతున్నాయి. ఈ రోజుల్లో మనం నీటిని శుద్ధి చేయడానికి యూవీ ఫిల్టర్స్ అని, ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్ అని ఏవేవో వాడుతున్నాం. కానీ రాగి పాత్రలో ఉంచిన నీరు న్యాచురల్గానే ప్యూరిఫై అవుతాయని పరిశోధనలో తేలింది. రాగి పాత్రలో నీటిని తాగడం వలన కలిగే లాభాల గురించి మీకు తెలిస్తే మీరు కూడా తప్పకుండా ఈ నీటిని తాగుతారు. మరి ఆ లాభాలేంటో ఇప్పుడు చూద్దాం. రాత్రి నిద్రపోయే ముందు ఒక రాగి పాత్రలో 3 లేదా 4 గ్లాసుల నీటిని పోసి తరువాతి రోజు ఆ నీటిని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలా రాత్రంతా నీరు రాగి పాత్రలో ఉండడం వల్ల ఆ కాపర్ అణువులు నీటిలో కలుస్తాయి. ఆ నీటిని త్రాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడి అరుగుదల బాగా జరుగుతుంది. అంతేకాదు, ఎసిడిటీ, గ్యాస్, అజీర్తి వంటి ఎన్నో రోగాలు దూరమవుతాయి. అలాగే నీటిలో ఉండే ఈకోలి అనే ఒక బ్యాక్టీరియా మన బాడీలో ఫుడ్ పాయిజన్కి కారణమవుతుంది. కానీ త్రాగే నీటిని రాత్రంతా రాగి పాత్రలో ఉంచడం వల్ల ఆ బ్యాక్టీరియా ఆటోమేటిక్గా చనిపోతుంది. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఈ నీటిని త్రాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే బీపీ, షుగర్ వంటి వ్యాధులు ఉన్నవారు ఖచ్చితంగా ప్రతిరోజు రాగి పాత్రలో ఉంచిన నీటిని త్రాగాలి. రాగిలో యాంటీబయాటిక్ తత్వం ఎక్కువగా ఉండడం వల్ల ఏవైనా గాయాలు తగిలినా అవి త్వరగా నయమవుతాయి. అంతేకాదు, మన బాడీలో ఏ పార్ట్కైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ రాగి పాత్రలో ఉంచిన నీటిని త్రాగడం వల్ల వీటిలో చాలా రకాల వరకు క్యాన్సర్లను రాకుండా కాపాడుకోవచ్చు. ప్రతిరోజు ఈ నీటిని త్రాగడం వల్ల ఎముకలు గట్టిపడమే కాకుండా కీళ్ళ సంబంధ సమస్యలు కూడా నయమవుతాయి. అంతేకాదు, కొంతమంది పిల్లలు నీరసంగా, చురుకుతనం లేకుండా ఉంటారు. అటువంటి పిల్లలతో ఈ నీటిని ప్రతిరోజు తాగిస్తే వాళ్ళు యాక్టివ్గా తయారవడమే కాకుండా మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కూడా పెరుగుతాయి. ముఖ్యంగా చదువుకునే పిల్లలకు ఇది చాలా అవసరం. కాపర్ మన శరీరంలో మెలనిన్ విడుదలవడానికి ఉపయోగపడుతుంది. ఈ మెలనిన్ అనేది సూర్యకాంతి నుండి మన చర్మాన్ని కాపాడుతుంది. అలాగే కాపర్లో ఉండే యాంటీ ఏజింగ్ గుణాల కారణంగా చర్మం ముడతలు పడడాన్ని తగ్గించి ఎక్కువ కాలం యవ్వనంగా కనపడేలా చేస్తుంది. హార్ట్ అటాక్ వంటి గుండె సమస్యలతో బాధపడేవారు రాగి పాత్రలో ఉంచిన నీటిని త్రాగితే గుండె పనితీరు సక్రమంగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలు గర్భిణీగా ఉన్నప్పుడు రోగనిరోధక శక్తి చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ తల్లితో పాటు బిడ్డను కూడా వివిధ రకాల క్రిముల నుండి కాపాడుకోవాల్సి ఉంటుంది. సో గర్భంతో ఉన్న సమయంలో రాగి పాత్రలో ఉంచిన నీటిని త్రాగితే క్రిముల నుండే కాకుండా రకరకాల ఇన్ఫెక్షన్ల నుండి తల్లిని, బిడ్డని కూడా కాపాడుకోవచ్చు. ఇలా ఒకటా రెండా ఎన్నో ఉపయోగాలున్నాయి. అయితే ఇక్కడ కొన్ని సూచనలు కూడా పాటించాలి. ఈ రాగి పాత్రతో నీటిని ఫ్రిడ్జ్లో ఉంచకండి. 2. రాగి పాత్రను ఎప్పటికప్పుడు నిమ్మకాయ బత్తతో కడుగుతూ ఉండండి. అంతేగాని ఎటువంటి స్క్రబ్బర్స్ వాడవద్దు. 3. ఈ నీటిని మరీ ఎక్కువగా త్రాగకండి. ఒక రోజుకి 3 నుండి 4 గ్లాసుల నీటిని తాగితే చాలు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు నుండే రాగి పాత్రలో నీటిని త్రాగడం మొదలుపెట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఫేస్బుక్లో తెలుగుబడి పేజ్ని లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.